ఉంటారు. కానీ ఈరోజు వచ్చింది ఆంధ్ర రాష్ట్రం 1.5, 1.6కు పడిపోయాం. దీనివల్ల జనాభా తగ్గే పరిస్థితి వస్తూ ఉంది. మీ ఊర్లో రేపు రాబోయే రోజు 2035కి జనాభా పెరగదు, ఇదే మరిగా తగ్గిపోతుంది. కడాన పిల్లలు ఉండరు ఊర్లో, అంతా ముసలోళ్ళే ఉంటారు. తర్వాత ఊర్లే ఉండవు, అందరూ సరిపోతే ఊరే ఉంటుంది, వేరే ఊరే అయిపోతుంది. అలాంటి పరిస్థితి రాకూడదని నేను ఆలోచిస్తున్నా. ఎప్పటికీ చరిత్రలో ముప్పాళ్ళ గ్రామం ఉండాలంటే మీరందరూ కూడా జనాభా నియంత్రణ చేసుకుంటే తప్ప సాధ్యం కాదని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఒకప్పుడు మనం చూసేవాళ్ళం, ఎవరికైనా పిల్లలు లేకపోతే ఆ మహిళని కొంచెం చిన్న చూపు చూసేవారు, భార్యాభర్తలిద్దరిని కూడా చిన్న చూపు చూసేవాళ్ళు. అప్పుడు కంపల్సరీగా ప్రతి ఒక్కరూ హాస్పిటల్ కూడా వెళ్ళి టెస్ట్ చేసుకొని పిల్లలు కనే వరకు ప్రయత్నాలు చేసిన సందర్భాలు ఉన్నాయి. ఈ విషయాలు మీరు గుర్తుపెట్టుకోవాలి. అది మనం చేయాల్సిన బాధ్యత మన మీద ఉంది. రెండో విషయం, ఆ రోజు నేను ఐటీ గురించి మాట్లాడాను. ఈరోజు మిమ్మల్ని అందరిని చూస్తే నేను గర్వపడుతున్నా. ఎన్నో ఏళ్లు కాదు, 20 సంవత్సరాలు కళ్ళు మూసుకుంటే అయిపోయింది. 25 సంవత్సరాలు హైదరాబాద్ని మీరు చూస్తే ఏ విధంగా ఉందో మీరు చూశారు. హైదరాబాద్ అది ఆ రోజు నేను చూపించినటువంటి చొరవ, నా విజన్. అది తెలుగు జాతికి ఒక మహానగరం ఉండాలి, ఉపాధి కల్పించాలని ముందుకు పోయాం, చేశాము. కానీ అదే సమయంలో తెలుగు వారిని ప్రపంచం మొత్తం ప్రమోట్ చేశాం ఐటీలో. ఈరోజు అమెరికాలో కానీ ఆస్ట్రేలియాలో కానీ ప్రపంచంలో అంతా కూడా తెలుగువారే నెంబర్ 1 తలసరి ఆదాయం. అమెరికాలో ఉండే అమెరికన్స్ కాదు, ఇంగ్లాండ్లో ఉండే బ్రిటిష్ వాళ్ళు కాదు, ఏ దేశం వెళ్ళినా తెలుగు వాళ్లే ఎక్కువ తలసరి ఆదాయం. దీంతో సమానంగా భారతీయులు ఉండే పరిస్థితికి వచ్చింది. అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఒకటే, తెలివితేటలున్నాయి. ఇప్పుడే నేను రెసిడెన్షియల్ స్కూల్స్కి వెళ్ళాను. 9 మంది పిల్లలు నూతన ఆవిష్కరణలు చూపించారు నాకు. వాళ్ళు హైడ్రాలిక్ లిఫ్ట్ ఎట్టుంటుంది, లేకపోతే మొబిలిటీ ఏ విధంగా తీసుకోవాలి, ఆటోమేటిక్ మొబిలిటీ ఎట్లా తీసుకోవాలి, అదేవిధంగా మిర్రర్ రిఫ్లెక్షన్స్ ఎట్టుంటాయి, అవన్నీ కూడా నూతనమైన ఆవిష్కరణలు చూపించారు. పిల్లలు ఏ విధంగా ఉన్నారంటే మట్టిలో పుట్టిన మాణిక్యాలు మన పిల్లలు. చదివిస్తే ప్రపంచాన్నే శాసించే పరిస్థితి, ప్రపంచానికి ఇన్నోవేషన్స్ అందించే పరిస్థితిలో మన పిల్లలు ఉన్నారు. అలాంటప్పుడు నేను ఆలోచించింది 25 సంవత్సరాలకు వేసిన విజన్ ఈరోజు బ్రహ్మాండమైన ఫలితాలు వచ్చింది. ఇప్పుడు నేను ఆలోచించేది భవిష్యత్తు కోసం ఆలోచిస్తున్నాం. మనుషులమై పుట్టాం, ప్రతి ఒక్కరికి జీవన ప్రమాణాలు బాగుండాలి, మెరుగైన ప్రమాణాలు ఉండాలి. అందుకే నేను ఆలోచించింది సంపన్నమైన, ఆరోగ్యకరమైన, ఆనందదాయకమైన సమాజాన్ని నిర్మాణం చేయాలని నేను ఒక సంకల్పంగా పెట్టుకున్నాను. 2047కి ఇది అవుతుంది. కానీ కొన్ని కుటుంబాలు కొన్ని సమస్యల వల్ల, ఇంకా ఆర్థిక సమస్యలతో చాలా వెనుకుండే పరిస్థితికి వస్తున్నారు. వాళ్ళకి చేయూతనివ్వాలి, ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాలి. పైనుండే వాళ్ళు ఇంకా పైకి వెళ్తారు, సంపాదిస్తారు. మధ్యలో ఉండేవాళ్ళు కూడా చేసుకోగలుగుతారు వాళ్ళ తెలివితేటలతో. అట్టడుగున ఉండే 20% ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అండగా ఉండాలని నేను నిర్ణయించుకున్నాను. అందుకే ఈరోజు ఒకటే పిలిపించాను. మొన్ననే తెలుగు ఉగాది, తెలుగు నూతన సంవత్సరం రోజున నేను ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను. అందరినీ రమ్మన్నాను, దేనికోసం చేస్తున్నానని చెప్పాను. ఇప్పుడు ఏ ఊరు వచ్చినా, ఏ సచివాలయం వచ్చినా, ఆ సచివాలయంలో అన్నీ కూడా ఎక్కడున్నాం, ఏమి చేస్తారు. ఈ ఊర్లోకి వచ్చినప్పుడు 40 కుటుంబాలు వచ్చినప్పుడు ఇంకొక పక్కన చూస్తే ప్రతి ఒక్క కుటుంబానికి కనీస అవసరాలు అన్నీ ఇస్తాం. ఈ ఊర్లో 1073 ఇళ్లున్నాయి. ఇండ్లు లేని వాళ్ళు 64 మంది ఉన్నారు. నేను కలెక్టర్కి ఆదేశాలు ఇస్తున్నా, 64 ఇండ్లు శాంక్షన్ చేస్తాం, ఇమీడియట్ కట్టుకోమంటాం. ఇంటి జాగా లేకపోతే ల్యాండ్ ఎక్విజిషన్ చేస్తాం. ప్రతి ఒక్కరికి గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు ఇవ్వాలని, టౌన్లో 2 సెంట్లు ఇవ్వాలని తెలుగుదేశం పార్టీ
ఒక ఆలోచన పెట్టుకొని అదే మరి ఎన్డీఏ ప్రభుత్వం ఒక ఆశయంతో ముందుకు పోతున్నాం. ఇంకో పక్కన టాయిలెట్లు నేనే ఆ రోజు ఆత్మ గౌరవంతో కట్టాం. ఇంకా కొంతమందికి లేవు. 1061 మందికి ఉన్నాయి, 11 మందికి లేవు. నెల 2 నెలల లోపల 3 నెలల లోపల ఈ 11 టాయిలెట్లు కట్టించే బాధ్యత కలెక్టర్కి అప్పచెబుతున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ట్యాప్ వాటర్ ప్రతి ఒక్క ఇంటికి నీళ్లు ఇవ్వాలని, అది కూడా అష్యూర్డ్ వాటర్ ఇవ్వాలని, రిలయబుల్ వాటర్ ఇవ్వాలని దీనికి పెట్టుకున్నాం. 850 మందికి మాత్రం ఉన్నాయి, 223 లేవు. దీనికి కూడా టైం బౌండ్ ప్రోగ్రాం పెట్టుకుని ఇమ్మీడియట్ గా డబ్బులు కావాలంటే ఇమ్మీడియట్ గా ఇస్తా. 100% నీళ్లు ఇచ్చే బాధ్యత, ఇంటి దగ్గర కొళాయి ద్వారా నీళ్లు ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంటింటికి కరెంటు 1073 మందికి కరెంట్ ఇచ్చాం. అంతేకాకుండా ఎస్సీలకు ఎస్టీలకు యూనిట్ 200 యూనిట్లు ఉచితంగా కరెంట్ ఇస్తున్నాం. వాళ్ళు పేదరికంలో ఉన్నారు, కరెంటు ఛార్జీలు కట్టుకోవాలని చెప్పి ఉచితంగా ఇచ్చాను. ఈరోజు మళ్ళీ నేను ఆలోచించేది ఈ 173 ఇండ్లున్నాయి, దీనికి ఎస్సీలందరికీ 2 కిలోవాట్లు అంటే 240 యూనిట్లు కరెంటు ఉత్పత్తి చేసుకునే విధంగా మీ ఇంటి మీదనే కరెంటు ఉత్పత్తి చేసుకోవడానికి రూఫ్ టాప్ సోలార్ ఇస్తాం. దానివల్ల మీకేంటంటే కరెంటు ఛార్జీలు కట్టే పరిస్థితి శాశ్వతంగా ఉండదు. మెయింటెనెన్స్ కూడా మీకు సంబంధం లేదు. ఒక ఏజెన్సీని పెడతాం, వాళ్లే మెయింటైన్ చేస్తారు. ఒకవేళ మీకు కరెంటు మిగిలితే తిరిగి గ్రిడ్కి ఇస్తే ₹2.09 చొప్పున మీకు డబ్బులు కూడా ఇస్తారు. రాత్రిలో కరెంటు ఉత్పత్తి కాదు కాబట్టి మీరిచ్చిన కరెంటు తిరిగి మీరు వాడుకునే అవకాశం ఉంటుంది. ఒకవేళ మీరు తక్కువ కరెంటు వాడుకుని ఎక్కువ ఉత్పత్తి చేస్తే దానికి ఎన్ని యూనిట్లు ఉంటే అన్ని యూనిట్లకి ₹2.09 చొప్పున మీ అకౌంట్లో డబ్బులు వేస్తానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మీరు ₹1 కట్టక్కర్లేదు, మీ ఇంటి మీద ప్యానల్స్ పెట్టుకుంటే చాలు.